రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతమై ప్రజాపాలన వచ్చినందుకు పాదయాత్ర చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి నల్గొండ జిల్లా చెరువుగట్టు దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో నోముల శేష్ యాదవ్, పీసీసీ సెక్రటరీ ఉదయ్, రాజేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన, నిజమైన వాక్ స్వాతంత్రము, నిజమైన స్వేచ్ఛనిస్తుందని తెలుసుకొని 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల అధికారం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు మేము మొక్కుకున్నాము, అమ్మ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కానీ మంచి చేసే మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడంతో మేము ఆ రోజు చెరువుగట్టు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని మా మిత్రబృందం అందరం అనుకున్నాము. అందులో భాగంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమము తీసుకోవడం జరిగింది. ఏ యొక్క ఆశయం కోసమైతే మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి సాధించుకున్నాం. కానీ గత పాలకులు నీళ్లు నిధులు నియామకాలన్నింటినీ కూడా దోపిడీ చేసి ఆ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే అన్నిటిని కూడా కట్టబెట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రజానికానికి ఒరిగింది ఏమి లేదని చెప్పేసి ఈరోజు విద్యార్థి లోకం తెలంగాణ ప్రజానికం అంతా గ్రహించింది. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ యొక్క నిరంకుశతత్వాన్ని